బోరాన్ పంటలో ఎప్పుడు స్ప్రే చేస్తే మనకు 100% రిజల్ట్ అనేది వస్తుంది అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చాలామంది రైతులు బోరాన్ని స్ప్రే చేస్తారు కానీ సరైన సమయంలో స్ప్రే చేయక రిజల్ట్ అనేది రాదు. అందుకోసమే ఈరోజు మనం బోరాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే బోరాన్ స్ప్రే చేయడం వల్ల లాభాలు ఏమిటి, బోరాన్ లోపాన్ని మనం ఎలా గుర్తించాలి, నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో బోరాన్ అనేది ఎన్ని రకాలుగా లభిస్తుంది, బోరాన్ని మనము ఎప్పుడెప్పుడు పంటలో యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనము పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి, వీడియో మీకు మంచిగా అనిపిస్తే తోటి రైతులకు కూడా షేర్ చేయండి. బోరాన్ అనేది ఒక సూక్ష్మ పోషకం, అంటే ఒక మైక్రోన్యూట్రియంట్స్ ఫర్టిలైజర్, అంటే ఒక మొక్కను పెంచడానికి గ్రోతింగ్ కోసం 16 నుంచి 17 రకాల పోషకాలు అయితే అవసరం అయితే ఉంటాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైనవి ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. దాంతోపాటు ద్వితీయ పోషకాలు కూడా అవసరం ఉంటాయి. ద్వితీయ పోషకాలు వచ్చేసి మనకు మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్. మొక్కకు తక్కువగా ఉపయోగపడే పోషకాలు ఏమిటంటే సూక్ష్మ పోషకాలు, అంటే జింకు, కాపర్, ఐరన్, బోరాన్. దాంతోపాటు మనకు మార్కెట్లో ఈ బోరాన్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది కానీ సరైన సమయంలో యూజ్ చేయక చాలామంది అనేది రైతులలో పంటలలో వచ్చే దిగుబడి పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎప్పుడు స్ప్రే చేస్తే మనకు ఈ బోరాన్ని రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో మనకు బోరాన్ అనేది ఎన్ని రకాలుగా లభిస్తుందంటే 10.5%, అలాగే 14.5%, అలాగే 20%, ఇంకా చాలా రకాలుగా లభిస్తుంది. కానీ మనం మెయిన్గా వచ్చేసి ఈ 10.5%, 14.5%, 20% గురించి అయితే ఈరోజు అయితే తెలుసుకుందాం. ఈ 10.5% అలాగే 14.5% ఏదైతే బోరాన్ ఉంటుందో దీనిని మనం మన పంటలలో వేసే యూరియా డిఏపిలో కలిపి వేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు దీనికైతే బోరాన్ మొక్క అనేది పూత సమయం వచ్చే వరకు బోరాన్ లోపాన్ని అయితే మనము అంటే లోపాన్ని అయితే మనం సరి చేయవచ్చు. ఈ 10.5% కానీ 14.5% కానీ మనము ఎకరాకు వచ్చేసి 4 నుంచి 6 కేజీలు చొప్పున వేసుకున్నట్లయితే ఈ 10.5 కానీ 14.5% కానీ మనము వేసే ఎరువులలో యూరియా డిఏపిలో వేసుకున్నట్లయితే మనకు పూత సమయం వరకు ఈ మొక్కకు అవసరమైన బోరాన్ని లోపాన్ని మనము అందించిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ 20% బోరాన్ని మనం ఎప్పుడు స్ప్రే చేయాలంటే ఎప్పుడైతే మొక్కలో మనకు పంటలో వచ్చేసి కాతాపూత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ 20% బోరాన్ని మనం కలిపి స్ప్రే చేసినట్లయితే పూత అనేది అధికంగా వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాయ కలరు అనేది షైనింగ్గా వస్తుంది. ఈ కాయ సైజ్ అనేది కూడా మంచిగా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ కాయ సైజ్ అనేది మంచిగా రావడం వల్ల మనం మార్కెట్లో సైజుతో పాటు కలర్ మంచిగా ఉండటం వల్ల మనం మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు మనకు అధిక మొత్తంలో ధర రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అలా ధర ఎక్కువ రావడం వల్ల రైతుకు అనేది మనకు లాభం అనేది రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే షైనింగ్ బాగుంటుంది, కాయ సైజు బాగుంటుంది, కలర్ బాగుంటుంది, దాంతోపాటు బరువు కూడా అనేది మంచిగా రావడం అయితే ఈ బోరాన్ స్ప్రే చేయడం వల్ల మనం పూత సమయంలో ఈ బోరాన్ స్ప్రే చేయడం వల్ల వెయిట్ కూడా కాయ వెయిట్ అనేది కూడా చాలా మంచిగా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అది మనకి ఈ బోరాన్ అనేది కూడా బోరాన్ యూజ్ చేయడం వల్ల కూడా నష్టం కూడా ఉంటుంది. బోరాన్ మంచిగా కదా మొక్కకు ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతుంది అనేది విచ్చలవిడిగా అయితే వాడరాదు. ఎందుకంటే బోరాన్ ఎక్కువ వాడడం వల్ల కూడా మనకు ఆకులు అనేది పీల్చుకపోయేటట్టు ఇక్కడ ఇమేజ్లో చూపించే విధంగా కూడా ఉంటుంది. అందువలన మొక్క కూడా గ్రోతింగ్ అనేది కూడా రాదు. రైతులు ఎక్కువ మొత్తంలో కూడా బోరాన్ వాడాల్సిన అవసరం ఉండదు, ఎంత అవసరమో అంతే వాడాల్సి అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి చూడండి ఈ బోరాన్ డోస్ అనేది చూడండి మనం ఎంత వాడాలంటే మనకు ఈ స్ప్రే చేసినట్లయితే మనము 2 గ్రాములు 1.5 గ్రామ్ నుంచి 1 లీటర్ నీటికి 2 గ్రామ్స్ వరకు మనము ఈ బోరాన్ 20%ని కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ పూత సమయంలో మంచి రిజల్ట్ అయితే రావడం అయితే ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చేసి చూడండి మనము ఈ యూరియా డిఏపిలో వేసుకున్నట్లయితే 4 నుంచి 6 కేజీల చొప్పున ఈ 10.5% కానీ 14.5% కానీ కలుపుకొని స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది. ధన్యవాదాలు.